హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో మంటలు చెలరేగాయి. ఆసుపత్రి 5వ అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. నిమ్స్ ప్రాంతమంతా భారీగా పొగ కమ్ముకుంది. అగ్ని ప్రమాదం ఘటనతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వైద్య సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. మరి రోగుల పరిస్థితి ఏంటి? పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, నిమ్స్ ఆసుపత్రి 5వ అంతస్తుకు సంబంధించి ఏదైతే ఎమర్జెన్సీ బ్లాక్ లో 5వ అంతస్తులోని ప్యానల్ బోర్డు లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం సంభవించింది. అయితే ఇందులో ప్రస్తుతం ఉన్నటువంటి రోగులందరినీ కూడా షిఫ్ట్ చేస్తున్నారు. అయితే రోగులకు ఎటువంటి ఇబ్బంది లేదు. కొంత దట్టమైనటువంటి పొగలు రావడంతో ఊపిరి తీసుకోవడంలో అయితే కొంత స్వల్ప ఇబ్బంది అయితే కనిపిస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, డాక్టర్స్, వైద్యులంతా కలిసి కూడా అక్కడ ఉన్నటువంటి రోగులందరినీ కూడా షిఫ్ట్ చేస్తున్నారు. 5వ అంతస్తులో మీ లిఫ్ట్ పక్కన ఉన్నటువంటి ప్యానల్ బోర్డు లో షార్ట్ సర్క్యూట్, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయితే మొదలైంది. అయితే అక్కడ 5వ ఫ్లోర్ కావచ్చు, 4వ ఫ్లోర్ మొత్తం కూడా దట్టమైనటువంటి పొగలు వచ్చాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి రోగులు కావచ్చు, అటు వైద్యులందరూ కూడా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందికర పరిస్థితులు అయితే మారాయి. అయితే పెద్ద మంటలు రావడం ఇటువంటివి లేవు. కేవలం దట్టమైనటువంటి పొగలు మాత్రం పెద్ద స్థాయిలో వచ్చాయి. సో దీంతో అసలు అయితే చూడడానికి కావచ్చు, అక్కడ నడవడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు, కనిపించకుండా పొగలు పూర్తి స్థాయిలో కూడా వ్యాపించాయి. సో దాంతో అక్కడ ఉన్నటువంటి రోగులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ప్రస్తుతానికైతే రోగులందరినీ షిఫ్ట్ చేసే పనిలో ఉన్నారు. అందులో ఎమర్జెన్సీ వార్డులో ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నటువంటి వారిని అయితే సిబ్బంది అయితే అందరూ కూడా తరలిస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయా సాయి కిరణ్? మంటలు పూర్తిగా అదుపులోకి అయితే వచ్చాయి. కానీ మంటలు కాకుండా దట్టమైనటువంటి పొగలు మాత్రం అక్కడ ఉన్నటువంటి రోగులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ. ప్యానల్ బోర్డు